పాకిస్తాన్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అత్యంత తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తూ భవిష్యత్తులో ఆ దేశం చరిత్రలో ఉంటుందో లేదో వారే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ పొరుగు దేశం తన పాత బుద్ధిని మార్చుకోకుండా ఉగ్రవాదులకు ఇలాగే ఆశ్రయం కల్పిస్తూ వారిని భారత్ పైకి ప్రయోగించాలని చూస్తే ప్రపంచ పటంలోనే పాక్ ఉనికి ప్రమాదంలో పడుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిని, వారికి మద్దతుగా నిలిచే శక్తులను భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని, ఉగ్రవాద నిర్మూలనకు తమ సైన్యం కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో పహల్గాం పర్యాటకుల ఊచకోతకు ప్రతిగా పాకిస్తాన్పై భారత సైన్యం విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావించిన జనరల్ ద్వివేది ఆ సమయంలోనే పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాల ఉనికికి సంబంధించిన పక్కా ఆధారాలను ప్రపంచం ముందు ఉంచామని పేర్కొన్నారు. అయినప్పటికీ పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఆపరేషన్ సింధూర్ 2వ వర్షన్ అత్యంత భీకరంగా తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ దేశ ప్రజల శ్రేయస్సు, ఆర్థిక పురోగతిపైనే దృష్టి పెడుతుందని, అయితే దేశ సార్వభౌమాధికారానికి ఎవరైనా అడ్డుపడాలని చూస్తే మాత్రం సహించేది లేదని, భారత సైన్యం వారిపై ధీటుగా విరుచుకుపడుతుందని ఆర్మీ చీఫ్ గట్టి సందేశాన్ని పంపారు.